పదు అయితే చాలా సీరియస్‌గా నైట్ జరిగింది ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కోటేశ్వరరావు వాళ్ళ ఇంటికైతే ఎవరో వస్తూ ఉంటే కోటేశ్వరరావు వెళ్ళి వాళ్ళని కొట్టడం అవన్నీ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళకి సపోర్ట్‌గా పదు కూడా వెళ్ళి అతన్ని కొట్టడం అవన్నీ చేస్తూ ఉంటాడు. అలా కొట్టేసరికి అదంతా పదుకి గుర్తొచ్చి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నేనేనా ఇలా చేసింది అనేది చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక భాను అక్కడికి వచ్చి జీపబ్బాయ్ అని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక పద్దు చాలా సీరియస్‌గా ఉంటాడు. అలా సీరియస్‌గా ఉన్న పద్దుని జీపబ్బాయ్ అని పిలవడానికి చాలా భయపడుతూ ఉంటుంది. అయినా పద్దు పిలిచేసరికి చిరాకుగా ఉంటాడు. ఆ చిరాకు చూసి ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది భాను. ఇంకా ఏం చేయలేక మళ్ళీ పిలుస్తూ ఉంటుంది జీపబ్బాయ్ అని. ఏంటి అని అనేసరికి అమ్మ టిఫిన్‌కి రమ్మని చెప్తుంది అనేత అంటూ ఉంటుంది. అలా అనేసరికి రానని చెప్పు అనేత అంటూ ఉంటాడు. అది కాదు జీపబ్బాయ్ అని అనేసరికి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటాడు పాదు. అలా అనేసరికి భాను అయితే ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే పార్థు అయితే వెళ్ళమని చెప్పానా అని సీరియస్ అవుతూ ఉంటాడు. అలా సీరియస్ అవ్వగానే భాను అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక పార్థు అయితే చాలా సీరియస్గా భానుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు. అది చూడగానే భాను అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి జీప్ అబ్బాయి ఇంత సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఒక్కసారిగా భానుని గసిరేసరికి భాను అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పార్థు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక భాను అయితే జీ పార్థు చేసిన పనికి ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతుంది.